సో ఫ్రెండ్స్, మనం 3 స్టాక్స్ గురించి డిస్కస్ చేసుకున్నాం ఇంతకుముందు. ఈ వీడియో మళ్ళీ ఎందుకు చూస్తున్నామంటే, మనం చేసే అనాలిసిస్ మనకి నిజంగా హెల్ప్ అవుతుందా లేకపోతే ర్యాండమ్గా చేస్తున్నామా అనే దాని గురించి ఒకసారి జస్ట్ ఒక రివ్యూ అనమాట. సో ఇక్కడ మనం వచ్చేసరికి ఫ్రెండ్స్ ఎల్టీఐ గురించి డిస్కస్ చేసుకున్నాం, లార్సన్ అండ్ టర్బో ఇన్ఫోటెక్ గురించి. ఆ టైంలో 4809 ఉంది, రఫ్గా 4800 ఉంది ఫ్రెండ్స్. సో ఆ స్టాక్ గురించి ఒకసారి చూద్దాం. అండ్ మోర్ ఓవర్ ఏంటంటే, ఒక 4 స్టాక్స్ చాలా స్ట్రాంగ్గా కనిపిస్తున్నాయి అంటే బోటంలో. సో మేబీ అవి కూడా ట్రెండ్ రివర్స్ అయితే అయ్యే అవకాశం ఉంది. ఆ 4 స్టాక్స్ కూడా డిస్కస్ చేసుకుందాం. సో ఫ్రెండ్స్, మనకి లార్సన్ టర్బో అండ్ ఇన్ఫోటెక్ అనేది మనం ఏంటంటే, ఇది ఇన్సైడ్ క్యాండిల్ ఫ్రెండ్స్. ఓకే, ఇన్సైడ్ క్యాండిల్ బ్రేక్అవుట్ అనేది అయితే మనకు మూవ్ అవుతుందని చెప్పేసి అప్పుడు అనాలిసిస్ అనేది చేసుకున్నాం. బట్ ఏంటంటే పెద్ద గొప్పగా ఏం లేదు ఇందులో. మనకి వెళ్ళింది ఒక 10%. ఓకే, బ్రేక్అవుట్ తర్వాత మనం డిస్కస్ చేసుకునే టయానికైతే 800 ఉంది ఫ్రెండ్స్. 4808 రూపాయలు అట్లా ఉంది. ఓకే, ఎనీహౌ ఏంటంటే పెద్ద బిగ్ మూవ్ అయితే ఏం లేదు, బట్ ఎనీహౌ అదే ప్రైస్లో అయితే ట్రేడ్ అవుతుంది. సో ఇక్కడ ఏంటంటే, ఏదైతే మనం అనుకున్నామో అక్కడ ఇన్సైడ్ క్యాండిల్, ఆ క్యాండిల్ రేంజ్లో ట్రేడ్ అవుతుంది. వీక్లీ టైం ఫ్రేమ్ అండు కూడా అది బ్రేక్అవుట్ అయితే మూవ్ అవుతుందని చెప్పేసి బ్రేక్అవుట్ అయింది. అండ్ ఎస్, ఇట్స్ వెంట్ ఆల్మోస్ట్ ఏంటంటే ఆ లెవెల్ నుంచి మనకి ఒక 10% అనేది మూవ్ అయింది. దట్ ఈస్ గుడ్. దాని తర్వాత ఫ్రెండ్స్, దిస్ ఈజ్ గుడ్ స్టాక్, గాడ్ఫ్రే ఫిలిప్స్. ఓకే, మనం డిస్కస్ చేసుకునే టయానికి 1490 ఉంది ఫ్రెండ్స్. సో చూద్దాం, ఎందుకంటే మంచి ప్యాటర్న్ అది. ఐ థింక్ 1400 ఇక్కడ ఉన్నాం. ఏ ప్రైస్ దగ్గర ఉన్నాం మనం? 1490 అంటే 1500 దగ్గర ఉన్నాం ఫ్రెండ్స్ మనం. ఓకేనా, మంత్లీలో 1500 దగ్గర ఉన్నాం. సో 1500 నుంచి కూడా 1490 ఉంది కదా, అక్కడి నుంచి కూడా మనకి ఒక 28% అనేది వెళ్ళటం జరిగింది. ఓకే ఫ్రెండ్స్, ఇక్కడ పర్సంటేజ్ రావటం ఒకటోను చూడండి. ఈ ప్యాటర్న్స్ అన్నీ కూడా రిపీట్ అవుతూ ఉంటాయన్నమాట. సో మనం ర్యాండమ్గా అక్కడికి ఇక్కడికి వెళ్ళి వెతికే పనే కంటే కూడా సింపుల్గా మనకు తెలిసిన స్ట్రాటజీస్, కాన్సెప్ట్స్ మీద మనం ఫోకస్ అనేది చేయగలిగితే వండర్స్ అనేవి ఉంటాయి. బట్ ఏంటంటే మనం కీప్ ఆన్ ఎక్స్ప్లోరింగ్, అదే ప్యాటర్న్ ఎక్కడ రిపీట్ అవుతుంది అండ్ దాన్ని మనం ఎలా తీసుకుంటే బెనిఫిట్ ఉంటుంది అని చెప్పేసి ఫోకస్ అనేది చేయాలి. సో యాక్చువల్గా ఏంటంటే మనం చూసే టైంకి బ్రేక్అవుట్ అయింది. సో ఒక రకంగా ఏంటంటే ఇది లేట్ ఎంట్రీ, బట్ స్టిల్ లేట్ ఎంట్రీ మనం డిస్కస్ చేసుకున్న తర్వాత కూడా ఆల్మోస్ట్ 25% పైన పెరిగింది ఫ్రెండ్స్. 25% అనేది ఇట్స్ గుడ్ అనమాట. అండ్ మార్కెట్ కండిషన్ ఇప్పుడు అంత అగ్రెసివ్గా ఏం లేదు, బుల్లిష్. నాకు తెలిసి మార్కెట్ని లీడ్ చేస్తున్నాయి ఏంటంటే 2-3 కంపెనీలే. ఓకే, హెవీ వెయిట్స్, మిగతా అంతా కూడాను. ఎందుకంటే పోర్ట్ఫోలియో అందరి కూడా నెగిటివ్లోనే ఉన్నాయి. ఈవెన్ మంద కూడా ఒక 3,000-4,000 ఉన్నట్టుంది నెగిటివ్గా. అది పెద్ద ఇంపాక్ట్ ఏం కాదు, కానీ లాంగ్ రన్ కోసం చూద్దాం. సో ఫ్రెండ్స్, వెరాజ్ ఏంటంటే బ్రేక్అవుట్ అయిన దగ్గర నుంచి ఇది 33% ఉంది. కరెక్ట్గా మనం దీన్ని ముందే ఐడెంటిఫై కానీ చేయగలిగితే దగ్గర ఏంటంటే అట్లీస్ట్ 25-35 మధ్యలో అనేది క్యాప్చర్ అయితే చేయగలం. దట్ ఈస్ బ్యూటిఫుల్ రివార్డ్. ఓకే, ఇక్కడ సింపుల్గా ఏం లేదు. మనం ఇందులో వీక్లీ టైం ఫ్రేమ్లో చూసుకుంటే ఇక్కడ ఒక మంచి బ్యూటిఫుల్ ప్యాటర్న్ అనేది కనిపిస్తుంది. ఓకే ఫ్రెండ్స్, యా, దిస్ ఈజ్ ఆల్సో వర్క్డ్ వెంట్. అండ్ నెక్స్ట్ వచ్చేసరికి ఫ్రెండ్స్, మనకి గోద్రేజ్ ప్రాపర్టీస్ మనకి అరౌండ్ 1210 అంటే 1220 అనుకుందాం. గోద్రేజ్ ప్రాపర్టీస్ బాటంలో బయింగ్ చేయటం అనేది చాలా రిస్క్తో ఉంటుంది ఫ్రెండ్స్. రిస్క్ ఇన్ ద సెన్స్ అంటే రిస్క్లు కాదు, వాస్తవంగా అక్కడ ఏంటంటే షేక్ చేస్తారు. మన ఫ్రూట్స్ కానీ పండిపోయిన చెట్లుని ఎలా ఇట్లా షేక్ చేస్తే కింద రాలిపోతాయో అలాగేంటంటే అక్కడ ప్యానిక్ అనేది క్రియేట్ అవుతుంది అనమాట. సో అలాంటి స్టాక్స్ని ఏంటంటే చాలా జాగ్రత్తగా మనం ఐడెంటిఫై చేయగలగాలి. చేసి దాంట్లో ఏంటంటే ఇన్వెస్ట్మెంట్ కూడా ఒక పద్ధతిలో చేయాలి. దెన్ ఏంటంటే బ్యూటిఫుల్ రిజల్ట్స్ అనేది వస్తాయి. సో ఫ్రెండ్స్, మనం ఆ టైంలో డిస్కస్ చేసుకునేప్పుడు 1220 ఉన్నట్టుంది. సో ఇది కూడా పెద్దగా ఏం లేదు, 1220. అక్కడి నుంచి కూడా మనకు ఒక 8% రిటర్న్ అనేది రావడం జరిగింది ఫ్రెండ్స్. ఓకేనా,
సో బాటంలో ఉన్నాం, 8% వచ్చింది, ఇంకొక చోట 5% వచ్చి, ఇంకో చోట మనకు 25% వచ్చింది. ఆల్ టుగెదర్ ఏంటంటే అనాలిసిస్ వర్కౌట్ అవుతుంది. అట్ ద సేమ్ టైం ఏంటంటే టైమింగ్ అనేది చాలా ఇంపార్టెంట్. ఓకే, సో ఇవన్నీ లాంగ్ టర్మే. టైమింగు మనం కరెక్ట్గా లోవర్ టైంలో అంటే మార్కెట్ కిందకి వచ్చినప్పుడు హెవీగా సెల్లింగ్ జరుగుతున్నప్పుడు జాగ్రత్తగా ఐడెంటిఫై చేసి వాల్యూమ్స్ని డీకోడ్ చేసి అండ్ ప్రైస్ యాక్షన్ అబ్జర్వ్ చేసి పొజిషన్స్ అనేది బిల్డప్ చేసుకుంటే ఏంటంటే బ్యూటిఫుల్ రివర్స్ అనేది వస్తాయి ఫ్రెండ్స్. సో ముందుగా ఏంటంటే హికాల్ అనేది చూద్దాం, చాలా ఇంట్రెస్టింగ్గా అనిపిస్తుంది వీక్లీ టైం ఫ్రేమ్లో. సో ఫ్రెండ్స్ ఇక్కడ ఏంటంటే అండర్స్టాండ్ చేసుకోవాల్సింది మనం చూడండి, ఇక్కడ ఒక బేస్ అనేది క్రియేట్ చేశాడు 227 దగ్గర. దాని తర్వాత 320 దగ్గర చాలా స్ట్రగుల్ అయిందనమాట, కిందకి రావడానికి ట్రై చేశారు కానీ అవ్వలేదు. అండ్ నవ్వు ఏంటంటే మనకి బిగ్గర్ పిక్చర్లో ఒక ట్రెండ్ లైన్ కూడా బ్రేక్అవుట్ అవుతుంది, ఆల్రెడీ బ్రేక్అవుట్ అయింది కానీ అక్కడ నుంచి కూడా పెద్దగా మూవ్ రాలేదు. నవ్వు ఏంటంటే బ్యాక్ టు బ్యాక్ క్యాండిల్స్ అనే ఫార్మేషన్ జరుగుతున్నాయి అండ్ షార్ట్ టర్మ్ ట్రెండ్ లైన్ కూడా బ్రేక్అవుట్ జరిగింది. సో ఫ్రెండ్స్ ఈ క్యాండిల్ చూస్తే 14th నవంబర్ బ్యూటిఫుల్ రిజెక్షన్, అక్కడ నుంచి కూడా 2 వీక్స్ అనేది మంచి క్యాండిల్స్ అనే ఫార్మేషన్ జరుగుతున్నాయి. నేను ఎక్స్పెక్ట్ చేస్తుందంటే బిగ్ ఎక్స్ప్లోజన్ జరుగుతుంది, అట్లీస్ట్ 380 390 ఈవెన్ 400 వెళ్ళినా ఆశ్చర్యం లేదు షార్ట్ టర్మ్లో. సో ఈ స్టాక్ అనేది మనం వాచ్ లిస్ట్లో పెట్టుకోవచ్చు ఫ్రెండ్స్. ప్రస్తుతానికి ఏంటంటే మన పోర్ట్ఫోలియో అనేది యాడ్ చేయట్లేదు అండ్ కావాలంటే ఒకసారి చూద్దాం. మన పోర్ట్ఫోలియో అనేది లాంగ్ టర్మ్ కోసం మనం బిల్డప్ చేసాం. దీంట్లో వచ్చేసరికి ఫ్రెండ్స్ మనం మొత్తంగా 21 స్టాక్స్ అనేవి ఉన్నాయి. ఓకే, 9 పర్ఫామ్ చేస్తున్నాయి బెటర్గా, 12 అయితే ప్రెషర్లో ఉన్నాయి. అండ్ హైయెస్ట్ ప్రాఫిట్ అపోలో మైక్రో సిస్టమ్స్ నుంచి 10.38% కనిపిస్తుంది. సిఎన్టీ నుంచి మనకి 8.87% కనిపిస్తుంది. దీంట్లో గోవా కార్బన్ 14% డ్రాప్ అయింది. సో ఈ రెండింటి మీద మనం కొద్దిగా నిఘా పెట్టాలి. అండ్ నైకా ఫ్యాషన్స్ కూడా ఏంటంటే 14%, ఆల్మోస్ట్ ఈ రెండు కూడా 15% అనేది మన క్యాపిటల్ అనేది డౌన్ అయిపోయింది. సో ఆల్ టుగెదర్ మనం చూసుకున్నట్టు ఫ్రెండ్స్ ఇక్కడ ఓవరాల్గా ఒక 2175 అనేది లాస్ ఉంది. బట్ ఫ్రెండ్స్ దీంట్లో నేనేమి ఎక్స్పెక్ట్ చేస్తున్నానంటే మేబీ 20% 30% బాగా మార్కెట్ కరెక్షన్ జరిగితే మ్యాక్స్ ఒక 60% అనేది జరగవచ్చు కరెక్షన్. దట్ ఈజ్ వాట్ ఐఎమ్ ఎక్స్పెక్టింగ్. ఏది మార్కెట్ అనేది బాగా డీప్గా బేర్ కండిషన్లోకి వెళ్తే, ఎందుకంటే అప్పుడు అన్నీ కూడా లోవర్ సర్క్యూట్స్ ఉంటాయి. ఆ పెయిన్ అనేది కొంతమంది ఎక్స్పీరియన్స్ చూసి ఉంటారు, కొంతమంది కొత్త వాళ్ళకి మేబీ ఐడియా ఉండి ఉండదు. సో ఆ టైంలో రావచ్చు కూడాను. ఓకే, దానికి మనం సిద్ధంగా ఉండి ఈ పోర్ట్ఫోలియో అనేది బిల్డప్ చేసుకుంటున్నాం. ఓకే ఫ్రెండ్స్, అయితే ఇది పోర్ట్ఫోలియోలో ప్రస్తుతానికి స్టాక్స్ అనేది ఏమీ యాడ్ చేయట్లేదు. అండ్ వాచ్ చేయగలను అనుకుంటే హికాల్ అనేది గుడ్ స్టాక్. దాని తర్వాత ఫ్రెండ్స్ మనకి అఫ్కోర్స్ బీపీసీఎల్ గురించి డిస్కస్ చేసుకున్నాం. హెచ్పిసిఎల్ కూడా హిందుస్థాన్ పెట్రోల్ హెచ్పిసిఎల్ ఫీచర్స్ అని వస్తుంది. హెచ్పిసిఎల్ స్టాక్స్ హిందూ పెట్రో అని కొట్టాలనుకుంటా, ఐ థింక్ ఎస్, హిందుస్థాన్ పెట్రోల్ అని కొట్టాలి. ఎస్ ఫ్రెండ్స్, దిస్ ఈజ్ ఆల్సో వెరీ బ్యూటిఫుల్ స్టాక్. బీపీసీఎల్ లాగే మనకి ఎనర్జీ సెక్టర్ 2-3 డేస్ బ్యాకే మనం అనుకున్నాం ఎనర్జీ సెక్టర్ అనేది ఫైర్లో ఉంది అని చెప్పేసి. సో ఆల్రెడీ బీపీసీఎల్ మనం కాల్ ఆప్షన్ అనేది తీసుకున్నాం ఫ్రెండ్స్. ఓకే, ఇట్స్ అ బ్యూటిఫుల్ రన్నింగ్. సో ఏంటంటే దీంట్లో కూడా వీక్లీలో ఒక మంచి బ్రేక్అవుట్ వచ్చింది. అగైన్ ఫ్రెండ్స్ ఈ కేసులో ఏంటంటే ఒకవేళ పుల్ బ్యాక్ వచ్చినా సరే మ్యాక్స్ 230 దాకా రావచ్చు ఒకవేళ తీసుకుంటే కరెక్షన్ పుల్ బ్యాక్ అనేది. సో దిస్ ఈజ్ అనదర్ స్టాక్. నెక్స్ట్ వచ్చేసరికి ఫ్రెండ్స్ స్ట్రైడ్స్ ఫార్మా. సో దీంట్లో ఏంటంటే కొంత బేస్ అయితే క్రియేట్ అయినట్టు కనిపిస్తుంది ఫ్రెండ్స్, స్ట్రాంగ్గా డ్రాప్ జరిగింది. బట్ ఎనీహౌ ఏంటంటే షేక్అవుట్ జరగవచ్చు అండ్ లో ఏదైతే ఉందో లోని మళ్ళీ ఒకసారి కూడా టెస్ట్ చేయొచ్చు. బట్ దానికి సిద్ధంగా ఉంటేనే దీంట్లో యాడ్ చేసుకోవాలి, ఎందుకంటే వెరీ బాటంలో ట్రేడ్ అవుతుంది విత్ లో వాల్యూమ్స్. ఓకే, సో సడన్గా ఈ లెవెల్ అనేది బ్రేక్అవుట్ కూడా జరిగే అవకాశం ఉంది. ఇది 365 షార్ట్ టర్మ్లో, ఎందుకంటే ఇక్కడ బ్యాక్ టు బ్యాక్ కొంత బయింగ్ ప్రెషర్ అయితే కనిపిస్తుంది. మార్నింగ్ స్టార్ ప్యాటర్న్ సెల్లర్స్ బయర్ సెల్లర్ బయర్ వచ్చాడు. సో మేబీ నేను అనుకుంటున్నాను ఫాస్ట్గా ఒక 5% 6% 10% అలా మూవ్ కూడా రావచ్చు అనమాట. సో
దీస్ ఆర్ ద స్టాక్స్ ఏంటంటే ప్రస్తుతం దిలీప్ బిల్డ్కాన్ కూడా ఉంది ఫ్రెండ్స్. దిలీప్ బిల్డ్కాన్, అనదర్ స్టాక్. దిస్ ఈజ్ ఆల్సో వెరీ గుడ్ స్టాక్ టు వాచ్ అనమాట. ఓకే, సో ఒక బోటం అయితే క్రియేట్ చేసింది 187 లెవెల్స్ దగ్గర, ఈ లెవెల్స్ దగ్గర. బట్ ఏంటంటే బై చేసిన ప్రతిదీ కూడా మనకి రిజల్ట్ ఇవ్వాలని లేదు ఫ్రెండ్స్. లోవర్ లెవెల్స్లో చాలా రిస్క్ ఉంటుంది, ఎందుకంటే దాంట్లో ఏదో సంథింగ్ అంత పర్ఫార్మెన్స్ లేదనమాట. దట్ ఈస్ ద రీజన్ అంటే స్టాక్ కిందకు వెళ్ళటం అనేది జరుగుతుంది. బట్ ఇట్ టేక్స్ టైం. ఓకే, ఆ పేషెన్సీ, ఆ యాక్సెప్టెన్స్ అనేది మన దగ్గర ఉంటే ఏంటంటే ఇట్ విల్ వర్క్అవుట్. అండ్ మోరోవర్ ఏంటంటే మనం ఒక 10 తీసుకెళ్ళామనుకోండి స్టాక్స్, దాంట్లో 2-3 అగ్రెసివ్గా ఏంటంటే మనకి పెయిన్ అనేది ఉంటుంది. ఓకే, సో బట్ ఏంటంటే ఒక 2-3 స్టాక్స్ కన్నా మంచి ర్యాలీ స్టార్ట్ చేసినాయి అంటే ఈ యొక్క లాస్ మొత్తం కూడా కవర్ చేస్తాయి. సో ఏదైతే మనం పోర్ట్ఫోలియో బిల్డప్ చేసుకుంటున్నామో ముందే డిసైడ్ చేసుకోవాలి హౌ మచ్ వీఆర్ గోయింగ్ టు లూజ్ అని. మనం కొన్న దగ్గర నుంచి కూడా కంప్లీట్గా పెరగాలని రూల్ లేదు. మనం ఎంత టెక్నికల్ అనాలిసిస్ అనేది చేసుకున్నా కొంత పెయిన్ అయితే ఉంటుంది ఫ్రెండ్స్. దట్ ఈస్ ద హార్డెస్ట్ ట్రూత్ ఆఫ్ ద మార్కెట్స్. యా, దట్స్ ఇట్ ఫర్ ద డే ఫ్రెండ్స్. ఓకే, అండ్ ఫ్రెండ్స్ నాదో రిక్వెస్ట్, మన వీడియోస్ మీకు నచ్చినాయి అనుకుంటే డెఫినెట్గా మన ఛానల్ని లైక్ చేస్తూ ఉండండి అండ్ షేర్ చేస్తూ ఉండండి. కొత్త వాళ్ళు ఇంకా సబ్స్క్రైబ్ చేసుకోకపోతే మన ఛానల్ని ప్లీజ్ సబ్స్క్రైబ్ అవర్ ఛానల్ ఫ్రెండ్స్. గుడ్ నైట్.